ఇటీవల వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ ఎకో. డైరెక్టర్ ఒక చిన్న క్లూ ద్వారా ఈ సినిమా ద్వారా ఏమి చెప్పాలనుకున్నాడో మీకేమైనా అర్థమయ్యిందా? ఈ వీడియోలో దర్శకుని కోణంలో ఎకో మూవీ యొక్క బేసిక్ థీమ్ని చర్చిద్దాం. మనం చిన్నప్పుడు మన ఊరిలోని కొండ దగ్గరికి వెళ్లి గట్టిగా అరిస్తే తిరిగి మనకి వినిపించడం మనకి తెలుసు. మనిషి చర్యలకు ప్రతిధ్వని ఎకో తప్పకుండా తిరిగి వస్తుంది. డైరెక్టర్ దృష్టిలో ఇది కేవలం కథ కాదు, కర్మ ఫల సిద్ధాంతాన్ని ఆధునిక కథనంతో చూపించే ప్రయత్నం. ఈ సినిమాలో ప్రతి పాత్ర తీసుకునే నిర్ణయం చేసే చిన్న చర్య కూడా తరువాత పెద్ద ప్రభావంగా మారుతుంది. మంచి అయినా చెడు అయినా అది మనకే తిరిగి వస్తుంది అన్న భావనను డైరెక్టర్ బలంగా చెప్పాలనుకున్నాడు. అందుకే కథలో సంఘటనలు ఒకదానికొకటి ప్రతిబింబంలా ఎకోలా కొనసాగుతాయి. మొత్తానికి ఎకో సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పదలుచుకున్న ప్రాథమిక పాయింట్ ఏంటంటే, మన జీవితం మనమే సృష్టించే ప్రతిధ్వనుల సమాహారం. మనం ఏమి పంపిస్తామో అదే రూపంలో అది తిరిగి మన జీవితంలో వినిపిస్తుంది. డైరెక్టర్ చెప్పాలనుకున్న ముఖ్యమైన భావన ప్రొటెక్షన్, రక్షణ, మరియు రెస్ట్రిక్షన్, ఆంక్షలు మధ్య ఉన్న సన్నని గీత. ప్రేమ మరియు భద్రత పేరుతో చేసే చర్యలు ఎప్పుడు రక్షణగా ఉంటాయి, ఎప్పుడు బంధనాలుగా మారతాయి అన్న ప్రశ్నను ఈ భావన ముందుకు తెస్తుంది. ప్రొటెక్షన్ అంటే ఎదుటి వ్యక్తి ఎదగడానికి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడటం, తప్పుదారిలో వెళ్తున్నప్పుడు హెచ్చరించడం, అవసరమైనప్పుడు నిలబడి కాపాడటం. ఇందులో నమ్మకం, గౌరవం ఉంటాయి. కాని అదే రక్షణ భావన అతిగా మారినప్పుడు అది రెస్ట్రిక్షన్ అవుతుంది. భయంతో, అనుమానంతో, నియంత్రణ కోరికతో తీసుకునే నిర్ణయాలు ఎదుటి వ్యక్తి స్వేచ్ఛను హరించేస్తాయి. నీ మంచికే అన్న మాట వెనుక దాగిన నియంత్రణ చివరకు వ్యక్తిత్వాన్ని అణిచేస్తుంది. డైరెక్టర్ కోణంలో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, రక్షణ వ్యక్తిని బలంగా చేస్తుంది, ఆంక్షలు వ్యక్తిని బలహీనంగా చేస్తాయి. అందుకే ప్రొటెక్షన్ మరియు రెస్ట్రిక్షన్ మధ్య తేడాను గుర్తించలేకపోతే ప్రేమ కూడా బంధనంగా మారుతుంది. ఈ భావన ద్వారా డైరెక్టర్ మనల్ని ప్రశ్నించమంటాడు, మన చర్యలు నిజంగా కాపాడుతున్నాయా లేక కట్టిపడేస్తున్నాయా? కురిచియాన్ తన భార్యని మాలాతిని మలేషియాన్ కుక్కలతో, ఇంకా కుక్కలాగా కాపలా ఉండే మనిషితో రక్షణ పేరుతో నియంత్రిస్తాడు. ఎలా అయితే మాలాతి యొక్క మొదటి భర్త ఎలా అయితే తనని రక్షణ పేరుతో బంధిస్తాడో, అలా క్లైమాక్స్లో క్లూ ద్వారా మాలాతి కూడా తన కుక్కలతో కురిచయన్ను రక్షణ పేరుతో బంధిస్తుంది. అంటే మనం ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది. అదే ఎకో మెయిన్ థీమ్. మనం ఈ రోజుల్లో కూడా ఇలా ఆడవాళ్లను రక్షణ పేరుతో నియంత్రిస్తున్నారు. ఈ సున్నిత అంశాన్ని డైరెక్టర్ చెప్పిన తీరుని మనం మెచ్చుకోవాలి. మీరేమి అనుకుంటున్నారో కామెంట్ చేయండి.